హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సంబంధించి ఏపీ 888 నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. సో దానికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వీడ్ చేస్తూ ఉన్నారో సో ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదామండి. సో మనకి సైట్ అయితే ఫ్రెండ్స్ క్రోమ్ ఓపెన్ చేసి ఇక్కడ RGUKT ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్నే వస్తుందన్నమాట. క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకి స్క్రోల్ అవుతూ ఉంది, ఒకసారి చూడండి. ఇక్కడ RGUKT అడ్మిషన్స్ 2024. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్స్కి వెళ్ళిపోతుంది అనమాట. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 8th నుంచి స్టార్ట్ అవుతుంది, May 8th నుంచి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 26th June 5 PM. సో 25th June 25th మనకి లాస్ట్ డేటు. అండ్ ప్రొవిజనల్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ వచ్చేసి మనకి 11th 7th 2024. సో ఈ డేట్స్ అయితే కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకి లాస్ట్ డేట్ వచ్చేసి 25th June ఇచ్చారు. అండ్ నెక్స్ట్ కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ఇచ్చారనమాట. ఒకసారి చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ 2024, ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిషన్స్ 2024. ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ వాళ్ళకి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి అదర్ దెన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆర్ NRI స్టూడెంట్స్. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా మిగతా స్టేట్స్ NRI కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక ఈ లింక్ అయితే యూజ్ చేయవలసి ఉంటుంది. అండ్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ మాత్రం ఫస్ట్ లింక్ అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళైతే కనుక ఇక్కడ క్లిక్ చేయాలి. రిమైనింగ్ ఆంధ్ర తెలంగాణ కాకుండా మిగతా వాళ్ళు ఎవరున్నా కూడా ఇక్కడ లింక్ అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. అదైతే కన్ఫర్మ్ చేసుకోండి అప్లై చేసేటప్పుడు. సో మనమైతే ఫస్ట్ లింక్ క్లిక్ చేద్దాము. ఇక్కడ మనకి మొత్తం 4 స్టెప్స్ అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్. ఈ 4 స్టెప్స్లో ఒకసారి ఇక్కడ కూడా వాడు ఏం చేశాడంటే ఇక్కడ కూడా ఇచ్చాడు చూడండి ఒకసారి. సబ్మిట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వాళ్ళకి సంబంధించి ఇక్కడ నుంచి ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. అండ్ ఇన్ కేస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాకుండా రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కనుక ఇక్కడ నుంచి క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. సో సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అదర్ స్టేట్స్ వాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో మనము ఆంధ్ర తెలంగాణ నుంచి ఒకసారి ఫస్ట్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తానండి. సో ఇక్కడ చూస్తే మనకి మొత్తము అప్లికేషన్ అనేది మనకి 4 స్టెప్స్లో అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అండ్ స్టెప్ 4. సో స్టెప్ 1లో వచ్చేసి మనకి రిజిస్ట్రేషన్ ఫర్ AP అండ్ TS బోర్డ్ ఓన్లీ. సో మనము ఫస్ట్ అయితే ఇక్కడ స్టార్ట్ చేయవలసి ఉంటుంది అనమాట. క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయవలసి ఉంటుంది అనమాట. సో రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే మనము పేమెంట్ అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకు OC/BC వాళ్ళైతే 300 పే చేయాలి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో రిమైనింగ్ క్యాండిడేట్స్ SC/ST వాళ్ళైతే కనుక 200 రూపీస్ అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. సెకండ్ స్టెప్ అయితే ఇదనమాట. అండ్ నెక్స్ట్ చూస్తే థర్డ్ స్టెప్ సబ్మిట్ ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో మనం ఎప్పుడైతే పేమెంట్ చేస్తామో అప్పుడు మనకి జర్నల్ నెంబర్ అనేది వస్తుందన్నమాట. అక్కడ దాంతో ఇక్కడ చూడండి, ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ అడ్మిషన్ ఫీ ది క్యాండిడేట్ షుడ్ కంప్లీట్ ఫిల్లింగ్ అప్లికేషన్ ఫామ్ విత్ లాగిన్ క్రెడెన్షియల్స్. సో మనకి పేమెంట్ చేసిన తర్వాత లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే వస్తాయండి. RGUKT అప్లికేషన్ నెంబర్ ఒకటి ఎంటర్ చేయాలి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఎంటర్ చేస్తే కనుక మనకి డైరెక్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది అనమాట. అందులో మనము డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాల్సి అనమాట. ఫిల్లింగ్ ఆఫ్ అప్లికేషన్ ఈజ్ అలౌడ్ మోర్ దెన్ వన్స్. ఇన్ కేస్ మీరు ఒక అప్లికేషన్ కాకుండా ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్లు మీరు ఏదైతే ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ పడిందనో ఏదైనా ఏదైతే మీరు నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్ కేస్ అప్లై చేస్తే కనుక ఏదైతే ఇక్కడ లేటెస్ట్గా మీరు అప్లై చేస్తుంటారో దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తాము అని మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇఫ్ ఎనీ క్యాండిడేట్ సబ్మిట్ మెనీ అప్లికేషన్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది లేటెస్ట్ అప్లికేషన్ విల్ బి కన్సిడర్డ్ ఫర్ ది ప్రొవిజనల్ సెలెక్షన్ ప్రాసెస్. సో మీరు ఏదైతే ఇంకా లాస్ట్లో అప్లై చేసి ఉంటారో లేటెస్ట్గా అప్లై చేసి ఉంటారో సో అది మాత్రమే కన్సిడర్ చేస్తాము అని మెన్షన్ చేస్తారు. సో మ్యాక్సిమం మిస్టేక్ లేకుండా ఒక అప్లికేషన్ పెట్టడానికే ట్రై చేయండి. సో ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత లాస్ట్ స్టెప్ ఏంటంటే మనము ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో ఇది కూడా డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్, ఫ్యూచర్లో రెఫరెన్స్ కోసం ఉపయోగపడుతుంది అనమాట. సో ఇలా మనకి 4 స్టెప్స్ ద్వారా మనము అప్లికేషన్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనము రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి చూద్దాము ఏమేమి ఎంటర్ చేయాలి ఏంటనేది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనము క్లిక్ చేస్తే మనం వచ్చేసి ఫస్ట్ ఎస్ఎస్సి బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సిఆర్ ఈక్వలెంట్ ఎగ్జామ్ అండ్ నెక్స్ట్ చూస్తే ఇక్కడ 10th క్లాస్ ఆల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఎస్ఎస్సిలో మీ నేమ్ ఎలా ఉందో అక్కడ సేమ్ మీ యొక్క పేరు అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా. సో మీ యొక్క 10th క్లాస్లో ఎలా డేట్ ఆఫ్ బర్త్ ఉందో దాని ప్రకారమే ఎంటర్ చేయాలి. ఇక్కడ మీ యొక్క రిజర్వేషన్, తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్. సో ఈ మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీ మీ పర్సనల్ కానీ మీ పేరెంట్స్ కానీ సో మీకు సంబంధించిన వాళ్ళ మొబైల్ నెంబరే ఇవ్వండి, నెట్ సెంటర్ వాళ్ళది ఇవ్వదు. ఎందుకంటే ఇది కమ్యూనికేషన్ పర్పస్ అనమాట. కంపల్సరీ మీకు సంబంధించిన వాళ్ళదే ఇవ్వండి. తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి, తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్గా ఈ రిజిస్ట్రేషన్ ఫామ్లో మనకి అన్ని స్టార్ గుర్తులే ఉన్నాయి ఆల్మోస్ట్. సో ప్రతిదీ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇన్ కేస్ మీకు మెయిల్ ఐడి లేకపోతే అప్పటికప్పుడు క్రియేట్ చేసుకోండి జీమెయిల్కి వెళ్ళి. సో అది జీమెయిల్ క్రియేట్ చేసుకుంటే ఇంకా వితిన్ 2 మినిట్స్లో 3 మినిట్స్లో మెయిల్ ఐడి క్రియేట్ అయిపోతుంది. ఆ మెయిల్ ఐడి మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. మెయిల్ ఐడి కూడా కమ్యూనికేషన్ పర్పస్ అండి. కంపల్సరీ మీ పర్సనల్ మెయిల్ ఐడి ఇవ్వడానికే ట్రై చేయండి, మీ పర్సనల్ ఫోన్ నెంబర్ ఇవ్వడానికే ట్రై చేయండి. సో ఇక్కడ ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ బోర్డ్ ఆఫ్ ఎస్ఎస్సి ఈక్వలెంట్ ఎగ్జామ్ ఇక్కడ మనకి ఏంటి ఏపీఎస్ఎస్సినా, టీఎస్ఎస్ఎస్సినా, సిబిఎస్సినా, ఐసిఎస్సినా మీరు ఏదైతే అదైతే కనుక అప్లై ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ హాల్ టికెట్ నెంబర్, సో మీకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అయితే కనుక మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, సో ఇక్కడ క్యాలెండర్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్యాలెండర్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా తీసేసుకుంటుంది అనమాట. ఒకసారి మీకు ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఏ సంవత్సరంలో పుట్టారు ఏంటనేది ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే ఇయర్ అనేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత మంత్, మీరు ఏ మంత్, తర్వాత ఏదో ఒక డేట్, సో మీకు సంబంధించిన డేట్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ రిజర్వేషన్ కేటగిరీ, మీరు ఏ కేటగిరీకి సంబంధించిన రిజర్వేషన్ కేటగిరీ ఏదైతే అది ఎస్సీనా, ఎస్టీనా, ఈడబ్ల్యూసీ ఏదైతే అది మీరు క్లిక్ చేయవలసి ఉంటుందన్నమాట. సో అదనమాట. నెక్స్ట్ చూస్తే ఇక్కడ మొబైల్ నెంబరు, తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి, నెక్స్ట్ చూస్తే ఇంక ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది కదా, ఇక్కడ సబ్మిట్ కొడితే కనుక అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. మనం ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చింటామో ఆ ఫోన్ నెంబర్కి క్రెడెన్షియల్ డీటెయిల్స్ అయితే మనకి వస్తాయన్నమాట. మనం లాగిన్ అవ్వడానికి సంబంధించిన క్రెడెన్షియల్స్ అయితే వస్తాయన్నమాట. సో దాని ద్వారా మీరైతే కనుక లాగిన్ అవ్వవలసి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాగిన్ అయిన తర్వాత మనము పేమెంట్ అయితే క్లియర్ చేయవలసి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ హియర్ పేమెంట్ అని ఉంది కదా, సో ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే పేమెంట్ చేయవలసి ఉంటుంది అనమాట. సో ఈ పేమెంట్ని ఇక్కడ పేమెంట్ క్లిక్ చేస్తే కనుక మనకి అప్లికేషన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము అప్లికేషన్ ఫీ పేమెంట్ అని ఉంది కదా, మనము ఫీ పేమెంట్ చేసిన తర్వాత మన అప్లికేషన్ ప్రింట్ ఏదైతే మనది ప్రింట్ రిసిప్ట్ ఉంటుంది కదా, మనం ఫీ పే చేసినట్టుగా దాని ప్రింట్ తీసుకోవాలంటే దీని మీద క్లిక్ చేయాలి. అంటే మనకి పేమెంట్ స్టేటస్ సక్సెస్ అయిందా లేదా అనేది ఇక్కడ క్లిక్ చేస్తే చూపిస్తుంది అనమాట. సో మనకి అప్లికేషన్ ఫీ పేమెంట్ కాబట్టి ఇలా క్లిక్ చేస్తాము. సో ఇంకా మనకి స్టార్ట్ అవ్వలేదండి పేమెంట్. దానికి యాక్చువల్గా 8th డేట్ అని ఇచ్చారు, బట్ ఈరోజు 9th డేట్ అయినా కూడా మనకి స్టార్ట్ అవ్వలేదన్నమాట ఇంకా. సో మీరైతే కనుక మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి పేమెంట్ అయితే క్లియర్ చేసేసేయండి. పేమెంట్ క్లియర్ చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్కి SMS రూపంలో క్రెడెన్షియల్స్ అయితే వస్తాయండి. సో దాని ద్వారా మీరు ఇక్కడ అప్లికేషన్ అనేది లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పేమెంట్, సో పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనం ఇక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ ప్లీజ్ క్రాస్ వెరిఫై ఆల్ ద డీటెయిల్స్ ఇంపార్టెంట్లీ విత్ ది ఫాలోయింగ్ ఫీల్డ్స్. మన యొక్క ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, ఎస్ఎస్సి బోర్డు, డేట్ ఆఫ్ బర్త్, మన యొక్క జెండరు, తర్వాత రిజర్వేషన్ కేటగిరీ, తర్వాత 6th వచ్చేసి కమ్యూనికేషన్ డీటెయిల్స్ అంటే మన యొక్క అడ్రస్ అనమాట. సో అడ్రస్, తర్వాత ఎస్ఎస్సి మార్క్స్, ఇవన్నీ ప్రాపర్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ క్లిక్ చేయడానికి ఏం లేదండి, ఎందుకంటే మొత్తం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో లాగిన్ అయితేనే ఆ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఇక్కడ మనము ఇక్కడ అప్లికేషన్ ఐడి ఎంటర్ చేయవలసి ఉంటుంది అనమాట. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేస్తే కనుక లాగిన్ అయితే కనుక
మనకి అప్లికేషన్ అనేది డీటెయిల్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనము లాగిన్ చేసి అప్లికేషన్ పూర్తిగా ఫిల్ చేయవలసి ఉంటుంది అనమాట. సో అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ కొడితే మనకి అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. లాస్ట్లో ఇక్కడ మనకి క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్, ఇది క్లిక్ చేస్తే కనుక మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. దాని డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే మన అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ కూడా మనకి అప్లికేషన్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే కనుక అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. డౌన్లోడ్ కొడితే మన అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఈ రకంగా మనము 4 స్టెప్స్లో మన యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేయవచ్చు అండి. సో నా దగ్గర డీటెయిల్స్ లేవు కాబట్టి నేను అప్లై చేయట్లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే పేమెంట్ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. సో దానికోసం నేను చేయలేదు. సో ఈ విధంగా మన యొక్క అప్లికేషన్ అనేది ఫిల్ చేయవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, కంపల్సరీ కామెంట్ నేను రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఎలా అప్లై చేసుకోవాల్సినది ఏంటనేది. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా 10th క్లాస్ కంప్లీట్ అయ్యంటే వాడికి కూడా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్లో ఇంకా వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.